ఫ్రెండ్స్, నేను మీ శారదాను. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను మీ ముందుకి. ఇదిగోండి, నేను ఈ మధ్య కాస్త పని ఎక్కువ ఉండి జలుబు చేసి కాస్త ఆరోగ్యం కొంచెం బాగలేదు. దానివల్ల నేను ఎక్కువ వీడియోలు కూడా తీయలేకపోయినా ఫ్రెండ్స్. ఎందుకంటే కాస్త ఒక పూట జ్వరం లైట్గా వస్తుంది, జలుబు చేస్తుంది, మళ్ళీ ఇంకో పూట లేసి చిన్నగా బ్లౌజులు కుడుతున్నాను. తీసుకున్నప్పుడు మనం చెయ్యాలి కదా పని. ఇదిగోండి మన స్టిచ్చింగ్ చేసినవి. ఇదిగోండి ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చింది, అయితే స్టిచ్చింగ్ అయినాయి. ఇదిగోండి ఇవన్నీ ఈరోజు అయితే మాత్రం బ్లౌజులు కుట్టాను. అంటే ఈరోజు కుట్టినవి కాదులేండి, ఈరోజు మనం ఒప్పజెప్పాల్సిన బట్టల కస్టమర్లు. అయితే హెమ్మింగ్ చేసే వదిన వాళ్ళు ఊరెళ్ళారు. చూడండి ఎక్కడొచ్చేసి ఈ బ్లౌజులు ఉన్నాయి. ఇవి ఇప్పుడు అర్జెంట్ లేదులేండి. అంతకుముందు ఎట్లా అంటే తన విజయవాడ నుంచి వచ్చి ఇచ్చారు కదా మేడం వాళ్ళు, ఇంకా ఉన్నాయి మేడం వాళ్ళే కుట్టాయి. అన్నీ కుట్టిన తర్వాత ఈలోపు మనకి వదిన వస్తుంది ఊరెళ్ళి. ఈ మాత్రం అండి వర్క్కి ఇచ్చారు మనకి. ఇవి వచ్చేసి చిన్నగా ఏదో సింపుల్ డిజైన్లు ఏదైనా పెట్టుకుంటామన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఇదిగోండి ఇది మాత్రం ఈరోజు ఉక్సులు కాజాలు నేనే వేయాలి వీటికి. ఇవి మాత్రం వీటికి కూడా సింపుల్ డిజైన్లు ఏదైనా పెట్టమని ఇచ్చారు, అందుకని వేరే పెట్టాను. పైపింగ్ బ్లౌజులు మాత్రం కుట్టడం అయిపోయింది అక్కడ ఆల్రెడీ, ఇచ్చిన వాళ్ళ వరకు. చూడండి ఈరోజు మన పని ఎట్లా ఉందో. అన్నిటికన్నా ముందండి నేను చాలామంది ఏమంటారంటే షాప్ ఎన్ని సంవత్సరాలుగా పెట్టారు అంటే, ఇదిగోండి ఈ షాప్ కోసం నేను కష్టపడబట్టుకు మినిమం 10 సంవత్సరాలు అవతలే అయిందండి. 10 ఏళ్ల నుంచి కూడా కష్టపడతానే ఉన్న ఒక షాప్ పెట్టాలని. అట్లాగని ఇవన్నీ పెట్టకముందు నేను కొన్ని నైటీలు అవి లంగా క్లాతులు నైటీలు అవన్నీ చీరలు అవన్నీ పెట్టేదాన్ని. కానీ అక్కడ బాగా లాస్ వచ్చేసింది నాకు. ఇంకా అప్పులు తెచ్చి లాస్ అయిపోయింది. ఆ తర్వాత చిన్నగా మళ్ళీ అయినా సరే నాకు ఒకసారికి బుద్ధి రాదు కదా, మళ్ళీ కొంచెం డబ్బులు దాచిపెట్టుకుంటే అవి పెట్టి ఊళ్ళో షాప్ పెట్టుకున్నాను. టైలరింగ్ షాప్ పెడితే అక్కడ ఫస్ట్లో బాగానే నడిచేది. తర్వాత జీవీ మాల్లు అవి ఇవి ఫ్రీ బస్సులు అవి పెట్టేశారు. తర్వాత అందరూ హైదరాబాదు వెళ్ళిపోతున్నారు. ఒక బ్లౌజ్ కొనాలి అన్నోళ్ళు, కుట్టించుకోవాలన్నోళ్ళు మొత్తం అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అంతా చుట్టుపక్కల పల్లెటూరులో అందరూ కోదాడ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి అందరూ హైదరాబాద్ రూట్ పెట్టారు. ఇక్కడ మామూలు పేద సాదా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంకా కస్టమర్లు. అందుకని మళ్ళీ షాప్ ఉంటే అక్కడ రెంట్లు కట్టాలి, అద్దెలు అయిపోద్దని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది నేను. కానీ ఇదంతా మీకు తర్వాత చెప్తాలేండి మీకు నేను. కాకపోతే అప్పుడు ఇవన్నీ పెట్టలేదు, ఓన్లీ టైలరింగే పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత లేడీస్కి ఏమైతే కావాలి అని ఆలోచించి ఒక 3 సంవత్సరాలుగా గట్టిగా 4 ఏళ్ళు అయింది 2 షాప్ తీసి. ఆ 4 సంవత్సరాలు మంచి గట్టిగా ఆలోచించాను అసలు షాప్